హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దివ్య ప్రతాప్ వ్లాగ్స్. నా పేరు దివ్య అండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఫస్ట్ వీడియో దేవుడి పూజ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేసి అయితే దేవుడి పూజ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఇంట్లో ఉన్న పూలతోటి అయితే అలంకరించుకొని ఇలా అయితే పూజ చేసేసాను నేను. అందుకని ఇప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేసి అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేశాను నేనైతే వీడియోస్. తిను మా చిన్నమ్మాయి అండి, సమన్విత. అగరబత్తి పట్టి తిప్పాలి అని ఏడుస్తుంటే మా అత్తయ్య గారు అయితే తిప్పిస్తున్నారు. ఇంకొక అమ్మాయి మా పెద్దమ్మాయి అండి, జస్మిత. తను ఎల్కేజీ అయితే చదువుతుంది. మేమైతే ఇప్పుడు గరవనెల్లిలో ఉన్న శ్రీ లక్ష్మీదేవి గుడికి అయితే వెళ్తున్నాము. తను మా హస్బెండ్ అండి, తనైతే ఆర్మీలో ఉన్నారు. ఇంకా మేమైతే పంజాబ్లో ఉంటాము. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాము. అప్పుడు వచ్చినప్పుడు అయితే ఇలా ఆ ఊరు ఈ ఊరు అనేసి అయితే తిరుగుతాము బాగా. ఇంకా పోయే దారిలో ఆకలేస్తుంటే మా హస్బెండ్ అయితే పెసరబ్యాళ్ళు అయితే తెచ్చిచ్చారు. ఇంకా మా అత్తయ్య కోసం అయితే దోసకాయలు అయితే తెచ్చిచ్చారు, కారం దోసకాయలు. అవైతే తినేసి మేము మరీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా గుడికి చేరుకునేసరికి అయితే మా ఫేసెస్ ఇలా అయిపోయాయి. మా చిన్నోడు బాగా నిద్రపోయేసాడు. ఇంకా మా అత్తయ్య అయితే ఇక్కడ పూజకు కావాల్సిన సామాగ్రి అయితే తీసుకుంటున్నారు. కొంత బియ్యం పెట్టే సామాను మొత్తం అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయండి. అయితే మేము కొన్ని సామాను అయితే తీసుకున్నాము, పూజకు కావాల్సినవి మాత్రము. తీసుకొనేసి ఇక్కడ కాళ్ళు కడుక్కొనేసి అయితే లోపలికి వెళ్ళాలనేసి అయితే కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే వెళ్తున్నాము. గుడి అయితే చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. ఇది ఎంట్రన్స్లోనే ఇక్కడ వినాయకుడు అయితే మనకి ఉన్నాడు. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనం అమ్మవారికి ఇవ్వాల్సిన సామాగ్రి అంతా ఇక్కడికే ఇచ్చేయాలి. లోపల వీడియో తీయనీయలేదండి. నేను అయినా కొద్దిగా లైట్గా కనిపించినట్టుగా తీసేసాను, వాళ్ళకి కనిపించకుండా. లోపలే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, కానీ వాళ్ళు అయితే వీడియో తీయనీయలేదు. ఇది బయట వీడియో అండి, బయట నుండి తీసుకున్నాను. మరి ఇంకా పక్కనే ఉన్న రంగనాథ స్వామి గుడికి అయితే వెళ్ళాము. తర్వాత అక్కడ కూడా వీడియో తీయనీయలేదండి, అందుకనేసి అయితే ఇంకా అక్కడ వీడియో తీయలేదు. ఇంకా ఆంజనేయ స్వామి నవగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇంటికి వేసే తోరణాలు అయితే భలే ముచ్చట అనిపించాయి చూడంగానే నాకు. అవి బొమ్మలు అన్నీ చాలా బాగున్నాయండి. ఇంకా మేమైతే భోజనానికి అయితే వచ్చేసాము, తినడానికి ఆకలి వేసేస్తుంది అనేసి. తినేటప్పుడు అయితే టైము 5:30 అయిపోయింది తినేసరికి. మేము పిల్లలకి ఇంకా బొమ్మలు అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది. అందుకనే వీడియో తీసేసుకున్నాను. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే 8 అయిపోయింది. ఓకే అండి, బాయ్. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ మాతో ఉంటుందని కోరుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం కదండి, ఏదైనా తప్పులు మాట్లాడింటే మటుకు క్షమించండి ప్లీజ్. ఓకే, బాయ్ అండి.